హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్గా గాను లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గాను చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక సగం అయితే కొబ్బరిని తీసుకున్నానండి. అలా తీసుకున్న కొబ్బరిని పైన ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నా. ఇలా పెట్టేసుకున్న ముక్కలను అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మిక్సీ జార్లో అయితే కనుక వీటిని వేసేయండి. వేసేసి ముందు వాటర్ ఏమీ లేకుండా బరకగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు వరకు లేదా 2 కప్పుల వరకు బియ్య పిండిని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని అయితే వేసేయండి. నెక్స్ట్ అయితే కనుక ఇందులోని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇవన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మనం రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. అదే మిక్సీ జార్లో కాస్తంత వాటర్ వేసుకున్నాను. వాటిని కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా పిండిని కలుపుకుంటున్నా. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలా పిండిని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కాస్తంత గట్టిగా ఉండాలి పిండి. ఇలా కలుపుకున్న తర్వాత టైం ఉంటే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. టైం లేకపోతే కనుక వెంటనే కూడా చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించిన విధంగా పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత బాల్స్ తీసుకొని పొడిపిండిని జల్లుకుంటూ చపాతీ కర్రతో రోల్ చేసుకోండి. ఇది మనకి రౌండ్గా రాదండి, బియ్య పిండి అవి వేసుకున్నాం కాబట్టి. దీనిని ఏంటంటే ఇలా స్ప్రెడ్ చేసేసి ఏదైనా ఒక షార్ప్గా ఉన్న మూతను తీసుకొని ఇలా ఆ బౌల్తో ప్రెస్ చేసేస్తే మనకి రౌండ్గా వచ్చేస్తుంది. ఇలాగే మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి. అలాగే ఈలోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైనాక ఇది వేడి ఆయిల్లో అయితే మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్న పూరీలు వేసేసి ఇలా కాస్తంత ప్రెస్ చేస్తే బాగా పొంగుతాయండి. భలే రుచిగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటుంది, కాస్తంత సాఫ్ట్నెస్ వస్తుంది. కొబ్బరి వేయటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. అన్నింటినీ ఇదే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. చాలా బాగా పొంగుతాయండి. రెగ్యులర్ పూరీస్ ఎలా పొంగుతాయో అదే విధంగా పొంగుతాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఫైనల్లీ ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, బెలూన్లా భలే పొంగాయి కదండి. ఇలా ఫైనల్గా మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. క్రిస్పీగా అలాగే కాస్తంత సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. ఫైనల్లీ రెసిపీ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ.